హాల్లో గీతిక, రాహుల్ మాత్రమే ఉన్నారు. టీవీలో ఏదో పాత బ్లాక్ అండ్ వైట్ సినిమా వస్తుంది. గీతిక, నీకు గుర్తుందా అని అడిగాడు రాహుల్. గీతిక అతని వైపు చూసింది. ఏంటి అని అంది. చిన్నప్పుడు ఒకరోజు రాత్రి పెళ్లి ఊరేగింపు మన వీధిలో నుంచి పోతుంది. పూల పల్లకిలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు నవ్వుకుంటూ చిన్నగా సైగలు చేసుకుంటున్నారు. పెట్రోమాక్స్ లైట్ల వెలుగులో వాళ్ళిద్దరూ తలతల మెరుస్తున్న దుస్తుల్లో అందంగా కనిపిస్తున్నారు. నువ్వు వాళ్ళ వైపే చూసి నాతో అన్నావు, రాహుల్, మనం కూడా అట్లా ఊరేగుదామా అని. అయితే మనం అట్లా ఊరేగాలంటే ముందు పెళ్లి చేసుకోవాలి కదా అని నీతో అన్నాను. అప్పుడు నువ్వు ఛీ అని సిగ్గుపడి వెళ్ళిపోయావు అని రాహుల్ ఆనాటి దృశ్యం కళ్ళ ముందు కనిపించేటట్టుగా వర్ణించి చెప్తుంటే గీతికకు సిగ్గు ముంచుకొచ్చింది. ఆమెకు నెమ్మదిగా అవన్నీ గుర్తొస్తున్నాయి. చిన్ననాటి కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. తర్వాత పురుషోత్తం లేచి వచ్చి కూర్చున్నాడు. గీత, కాఫీ పెట్టమ్మా అని అన్నాడు. దాంతో గీతిక కిచెన్లోకి వెళ్ళింది. అంకుల్, నేను అహ్మదాబాద్ గాని సూరత్ గాని వెళ్దాం అనుకుంటున్నాను అని చెప్పాడు రాహుల్. ఎందుకు అని అడిగాడు పురుషోత్తం. ఇక్కడ ఆ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఎవరు ముందుకు రావడం లేదు. నా ట్రైనింగ్ వృధా అవుతుంది కదా. గుజరాత్లో అయితే ఎవరైనా ఎంకరేజ్ చేస్తారేమో అని అన్నాడు. మరి పికాక్లో మీ వాటా అని అడిగాడు పురుషోత్తం. దాన్ని అమ్మేస్తాను అంకుల్. నాన్న ఎటు ఇంట్రెస్ట్గా లేరు. ఇక ఎందుకు అని అన్నాడు రాహుల్. పికాక్లో వాటా అమ్మేసిన తర్వాత ఇక్కడే ఆస్ట్రియా టెక్నాలజీ ఫ్యాబ్రిక్ పెట్టడానికి ప్రాజెక్ట్ రిపోర్టు తయారు చేయి అన్నాడు పురుషోత్తం. ఇక్కడ ఎంకరేజ్ చేసేది ఎవరు? అంత పెట్టుబడి ఎవరు పెడతారు అని ప్రశ్నించాడు రాహుల్. బ్యాంకులు పెడతాయి అన్నాడు పురుషోత్తం. నేను కన్సల్ట్ చేశాను అంకుల్. పికాక్ ఫ్యాషన్స్ కంపెనీకి అయితే ఎంతైనా లోన్ శాంక్షన్ చేస్తానన్నారు. కొత్త కంపెనీకి అయితే సెక్యూరిటీ కావాలంట. మా ఎండీకి ఇష్టం లేనప్పుడు ఏం చేస్తాం? డైరెక్టర్లంతా ఆయన మాటే వింటారు కదా అని చెప్పాడు రాహుల్. అదంతా నేను చూస్తాను కదా. నేను చెప్పినట్టు ప్రాజెక్ట్ రిపోర్టు తయారు చెయ్యి అని అన్నాడు పురుషోత్తం నవ్వుతూ. రాహుల్ ఆలోచనలో పడ్డాడు. పురుషోత్తం కుటుంబం గురించి అతను విన్నాడు. ఇంజనీర్ ఉద్యోగం మానేసి దుబాయ్ వెళ్ళాడని, భార్య చనిపోయిందని, అక్కడ నష్టపోయి తిరిగి ఇండియా వచ్చాడని చెప్పుకున్నారు. గీతిక తమ కంపెనీలో జాబ్ చేస్తుంది అంటేనే వాళ్ళ ఇంటి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అంకుల్ వ్యక్తిగతంగా తనకు సహాయం చేయలేడు, కానీ ఎంకరేజ్ చేస్తున్నాడు అంటే ఆయనకి ఏదో పలుకుబడి ఉండి ఉండొచ్చు. కొంచెం సేపు కూర్చొని రాహుల్ సెలవు తీసుకొని ఇంటికి వెళ్ళాడు. పురుషోత్తం, పిల్లలు, అనంతరావు ఇంటికి వెళ్లారు. లంకంతా ఇంట్లో పాపం అతను ఒంటరిగా మాట పలుకులేని భార్యకు తోడుగా ఉండటం చూసి పురుషోత్తం కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మిర్యాలగూడలో పక్కపక్క ఇళ్లలో ఉన్నప్పుడు అనంతరాముల భార్య దేవకి, అన్నపూర్ణ కలివిడిగా ఉండేవాళ్ళు. కూరలు, పిండి వంటలు ఇచ్చిపుచ్చుకునే వాళ్ళు. సంక్రాంతికి ఇళ్ల ముందు ముగ్గులు వేసేవాళ్ళు. ఆ వీధిలో ఆడవాళ్ళంతా పోటీలు పడి భోగిమంట వేస్తే 24 గంటలు మండుతూనే ఉండేది. పండగలు, వేడుకలు సరదాగా జరిగేవి. పిల్లల ఆట పాటలతో ఆ వీధి కలకలలాడుతుండేది. ఆ రోజులన్నీ గతించిపోయాయి. పురుషోత్తం, అనంతరాములు గత స్మృతులు నెమరు వేసుకున్నారు. గీతికను క్వాలిటీ కంట్రోల్ సెక్షన్ నుంచి డిజైన్ సెక్షన్లోకి మార్పించాడు రాహుల్. సంవత్సరం పిల్లల నుంచి టీనేజ్ యువతుల చుడీదార్స్, గాగ్రా చోలీలు, పంజాబీ సూట్ వగైరా లేటెస్ట్ డిజైన్స్ తయారు చేయడంలో నిమగ్నమైంది గీతిక. 6 నెలల తర్వాత దేవకి చనిపోయింది. దశదిన కర్మలు అయిన తర్వాత అనంతరాములు కాశీకి వెళ్ళిపోతానని అన్నాడు. జీవితంలో చరమాంకం అక్కడే గడపాలని అతని ఆలోచన. రాములు, నువ్వు కాశీకి వెళ్ళి చరమార్గం గడపాల్సిన టైం ఇంకా రాలేదు. నీ బాధ్యతలు వదిలేసి ఎక్కడికి పోతావు అని అన్నాడు పురుషోత్తం. ఇంకేం బాధ్యత పురుషోత్తం? మంచంలో ఉన్న 6 ఏళ్లు కంటికి రెప్పలా కాపాడుకున్న దేవకిని తను విముక్తి పొందింది. నా బాధ్యత తీరింది అని అన్నాడు రాములు. భలే వాడివి రాములు. రాహుల్ పెళ్లి చేయాలా? ఇంటి కోడలు రావాలి. నువ్వు మనవళ్ళని ఎత్తుకొని తిరగాలి. వాళ్ళ ముద్దు ముచ్చట్లతో గడపాలి. అదంతా బాధ్యత కాదా? కాశీకి వెళ్ళి గడపాల్సిన వయసు కాదు నీది అని అన్నాడు పురుషోత్తం. అనంతరాములు బంధువులు కూడా పురుషోత్తం మాటల్ని బలపరిచారు. రాహుల్ పెళ్లి చేసి సుఖంగా ఉండమని కోరారు. రాహుల్ కంపెనీలో భాగం అమ్మేసి గుజరాత్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. నేను ఈ చివరి రోజుల్లో పరాయి ప్రాంతంలో ఇమడలేను అని అన్నాడు అనంతరాములు. రాహుల్ అలా అనుకున్న మాట నిజమే రాములు. కానీ ఇక్కడే మరొక ప్లాంట్కు వాడితో పెట్టిస్తాను. నువ్వేం దిగులు పడకు. అదంతా నేను చూసుకుంటాను కదా అని పురుషోత్తం అనంతరాములకి నచ్చజెప్పాడు. పురుషోత్తం బంధువులు నచ్చజెప్పిన తర్వాత అనంతరాములు మనసు మార్చుకున్నాడు. కొడుకుతో పాటు కంపెనీకి వెళ్లడం ప్రారంభించాడు.
కంపెనీలో తన భాగం వదిలేస్తున్నట్లు మేనేజ్మెంట్కి తెలియజేశాడు. అకౌంట్ సెటిల్ అయ్యే వరకు ఆయన్ని ఒక డైరెక్టర్గా కంపెనీ కార్యకలాపాలలో పాల్గొనవలసిందిగా యాజమాన్యం కోరింది. గీతిక, చైతన్య ఉద్యోగాలకు వెళ్ళిన తర్వాత పురుషోత్తం ఒకడే ఇంట్లో ఉండేవాడు. కొంతకాలంగా ఆ ఇంటికి తాళం కనిపించడం గమనించింది అలకనంద. పిల్లలు వెళ్ళిన తర్వాత రోజు ఒక కారు వస్తుంది. అది ఎక్కి వెళ్తున్నాడు పురుషోత్తం. తను కూడా ఎక్కడైనా జాబ్ చేయడానికి వెళ్తున్నాడా అని అనుమానించింది ఆమె. రిటైర్డ్ ఇంజనీర్లకు ప్రైవేట్ కంపెనీలలో కన్సల్టెంట్గా అవకాశాలు ఉంటాయి. పురుషోత్తం అన్నయ్య రోజు ఎక్కడికో వెళ్తున్నాడండి, ఎక్కడైనా జాబ్ చేస్తున్నాడా అని భర్తని అడిగింది అలకనంద. జాబ్ చేస్తున్నాడా? నాతో చెప్పలేదే అని అన్నాడు కాళిదాసు. వెంటనే ఫోన్ చేసి అడిగాడు పురుషోత్తంని. నీకు చెప్పాలనుకుంటూనే మర్చిపోతున్నాను. నీకు ఇప్పుడు ఖాళీ ఉంటే సైట్కి రా, ఇక్కడే ఉంటాను అని అడ్రస్ చెప్పాడు పురుషోత్తం. కూకట్పల్లి నుంచి మియాపూర్ వెళ్లే రోడ్డు పక్కన ఉంది పురుషోత్తం చెప్పిన సైట్. గత కొన్ని ఏళ్లుగా 4 అంతస్తులు స్లాబ్ వేసిన పిల్లర్లు కనిపిస్తూ ఉన్నాయి అక్కడ. ఎంతకాలం చూసినా అది పూర్తి కావడం లేదు. ఎవరో 4 అంతస్తుల బిల్డింగ్ కట్టడానికి మొదలుపెట్టి మధ్యలో వదిలేశారు. పురుషోత్తం అక్కడ ఉన్న రేకుల షెడ్డు ఆఫీస్లో ఉన్నాడు. బిల్డింగ్ పనులు చేయిస్తూ కనిపించాడు. ఎవరిదిరా ఈ సైట్ అని అడిగాడు కాళిదాస్. అన్నదమ్ముల మధ్య డిస్ప్యూట్. బిల్డర్ వదిలేసి పోయాడు. వీళ్ళ గొడవలతో కోర్టులో కేసు తీర్పు వచ్చింది. బిల్డింగ్ కంప్లీట్ చేయాలి, 6 నెలల్లో రెడీ చేస్తాను అని చెప్పాడు పురుషోత్తం. నీకు అసలే ఒంట్లో బాగాలేదు, ఇప్పుడెందుకు ఈ పని అంతా నెత్తినేసుకుంటున్నావు? మూల పడితే చేసేవాళ్ళు లేరు నీకు అని మందలించాడు కాళిదాసు. పిల్లలకు పెళ్లి చేసే వరకు తప్పదు నాకు అని నవ్వాడు పురుషోత్తం. ఏంటో రాని పిచ్చి, నాకు అర్థం కావడం లేదు. పిల్లల పెళ్లిళ్ళు చేయడానికి ఈ వయసులో నువ్వు కష్టపడాలా అని అన్నాడు కాళిదాసు. పెళ్ళిళ్ళు చేయగానే సరా, వాళ్ళ భవిష్యత్తు అంతా హ్యాపీగా ఉండాలి, అందుకే నాకు తాపత్రయం అన్నాడు పురుషోత్తం. సర్లే, ఆరోగ్యం జాగ్రత్త. నీకు అసలే పని పిచ్చి. పనిలో పడితే అన్నం నీళ్లు కూడా అక్కర్లేదు నీకు. మందులైనా సమయానికి వేసుకో. రెగ్యులర్గా చెకప్లకు హాస్పిటల్కి వెళ్ళు. డిపార్ట్మెంట్లో సిన్సియర్గా పనిచేశావు, చివరికి ఏమైంది? దొంగ కేసు పెట్టి నిన్ను సస్పెండ్ చేయించారు. ఇక్కడ ప్రైవేట్ వాళ్ళు నీ నెత్తిన కిరీటం తొడగరు, ఎంత మేలు చేసినా అని కాళిదాసు చివాట్లు పెట్టాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత భార్యకు చెప్పాడు. గుజరాతీ వాళ్ళ బిల్డింగ్ కట్టిస్తున్నాడు దగ్గరుండి, అందుకే రోజు వెళ్తున్నాడు అని. తండ్రి, కొడుకు, కూతురు ఎంత కష్టపడ్డా ఈ హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ అయినా కొనగలరా? ఈ ఏరియాలోనూ 50 లక్షలు చెప్తున్నారు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. గాజుల బేరం కూటికి సరి అని ఎంత సంపాదించినా ఇంటికి అద్దె, బైకులో పెట్రోల్కి, తినడానికి సరిపోదు అని అంది అలకనంద. పోనీలే, ఇంట్లో ఖాళీగా కూర్చొని మాత్రం ఏం చేస్తాడు? టైంపాస్ అవుతుంది, ఏదో ఒక పని చేయని అన్నాడు కాళిదాసు. మీరే ఎక్కడైనా లోన్ ఇప్పించండి, ఒక ఫ్లాట్ అయినా కొనుక్కుంటారు. ఇండిపెండెంట్ ఇల్లు కావాలంటే కోట్లు కావాలి, అయ్యే పనేనా అని అంది అలకనంద. చూద్దాం, లోన్ ఇప్పించడానికైనా ఎలిజిబిలిటీ కావాలి. వీళ్ళు ఉద్యోగాల్లోకి పోయి సంవత్సరం కూడా కాలేదు, బ్యాంకు వాళ్ళని మేనేజ్ చేయాలిక అన్నాడు కాళిదాసు. ఏదో ఒకటి చేసి పుణ్యం కట్టుకోండి అంది అలకనంద పురుషోత్తం కుటుంబానికి మేలు చేయాలని. 6 నెలల తర్వాత ఒకరోజు పురుషోత్తం కారులో స్వప్నని తీసుకెళ్లాడు. నేషనల్ హైవేకి పక్కనే మెరిసిపోతుంది 4 అంతస్తుల బిల్డింగ్. కారు దిగి బిల్డింగ్ అంతా చూసింది స్వప్న. అంకుల్, ఇది హాస్పిటల్ కోసం కట్టించినట్టుగా ఉందే అని అంది స్వప్న ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ. ఎస్ స్వప్న, హాస్పిటల్ కోసమే. నీకు నచ్చిందా అని అడిగాడు. హా అంకుల్, సూపర్గా ఉంది అని అంది స్వప్న. ఇది స్వప్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఇక నీ పని మొదలుపెట్టు. స్టాఫ్ని రిక్రూట్ చేసుకో. రోగులకు ట్రీట్మెంట్ అదంతా నువ్వు చూసుకోవాలి. హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ చైతన్య చూసుకుంటాడు. ఓకే అని అన్నాడు పురుషోత్తం. స్వప్నకి అది కళ నిజమా అనిపించింది. తను ఏదో తమాషాకి తన మనసులో మాట బయట పెట్టింది. సొంతంగా నర్సింగ్ హోమ్ నడపాలని. అంకుల్ తన కళ సాకారం చేశాడు. అంకుల్, ఎవరిది ఈ బిల్డింగ్? లీజ్ ఎంత? మనకి వర్కౌట్ అవుతుందా అని ఆశ్చర్యం నుంచి తేరుకొని అడిగింది. మనకి వర్కౌట్ అవుతుంది, ఎందుకంటే దీన్ని లీజుకు తీసుకోలేదు, మనం కొనేసాం. ఇది మన సొంతం అన్నాడు పురుషోత్తం. కొనేసారా? ఎంతకీ అని అడిగింది. నువ్వు 4 కోట్లు కావాలనుకున్నావు, నేను మరొక 10 కలిపి మొత్తం 14 కోట్లతో కొన్నాను అన్నాడు పురుషోత్తం. అంకుల్, అంత డబ్బు అని ఆశ్చర్యపోయింది స్వప్న. బ్యాంకుకి కన్నం వేశాను, సరేనా అని పక్కపక్క నవ్వాడు పురుషోత్తం. కురుక్షేత్రంలో కృష్ణుడి విశ్వరూపం చూసి మూర్చపోయిన అర్జునుడి మాదిరిగా స్వప్నకి తెలివి తప్పింది. ఇంటికి వెళ్ళిన తర్వాత పెద్దమ్మకి చెప్పింది స్వప్న. పెద్దమ్మ, పురుషోత్తం అంకుల్ నాకు 4 అంతస్తుల బిల్డింగ్ కొన్నారు, అందులో నేను హాస్పిటల్ పెడుతున్నాను. ఇక జాబ్కి రిజైన్ చేసేశాను అంది స్వప్న. ఏంటి నువ్వు అనేది? పురుషోత్తం అంకుల్ బిల్డింగ్ కొన్నాడా? ఎంతకి అని అడిగింది అలకనంద. 14 కోట్లు అని చెప్పింది స్వప్న.
పిచ్చి మాటలు మాట్లాడకు. పురుషోత్తం అంకుల్ 14 కోట్లు పెట్టి బిల్డింగ్ కొన్నాడా? నా చెవిలో కాలీఫ్లవర్ పెట్టకు. నమ్మడానికి నేనేం పిచ్చిదాన్ని కాదు. ఉండటానికి సొంత ఇల్లు లేదు. నువ్వు అనవసరంగా చేస్తున్న ఉద్యోగం వదలకు. ఆ బిల్డింగ్ ఏదో లీజుకి తీసుకొని నీకు అంటగట్టాలని చూస్తున్నాడు. నిన్ను కోడలిగా చేసుకోవడానికి ఎత్తుగడేమో అని అంది అలకనంద. దానితో స్వప్న ఏమీ మాట్లాడలేదు. ఆ రాత్రి ఇంటికి వచ్చిన కాళిదాస్కి విషయం చెప్పింది అలకనంద. అతను నవ్వి ఊరుకున్నాడు. పురుషోత్తం మర్నాడు కాళిదాస్ ఇంటికి వచ్చాడు. స్వప్న, చైతన్య ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. మీ తమ్ముణ్ణి మరదల్ని పిలిపించు, మాట్లాడుకుందాం అని అన్నాడు. అలకనంద అనుమానం నిజమైంది. అన్నయ్య, లీజుకి తీసుకొని అంత పెద్ద బిల్డింగ్ మెయింటైన్ చేయడం స్వప్నం వల్ల అవుతుందా? హాస్పిటల్ నడపడం అంటే మాటలా అని అంది అలకనంద. నీ అనుమానం నాకు అర్థమైందమ్మా. ఆ బిల్డింగ్ మన సొంతం. అవుట్ రైట్ సేల్కి ల్యాండ్ కొని బిల్డింగ్ కట్టించాను. చైతన్య, స్వప్నల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాను. ఇవిగో డాక్యుమెంట్లు అని అన్నాడు పురుషోత్తం, డాక్యుమెంట్లు కాళిదాస్ చేతికి అందిస్తూ. అవి చూసి భార్యాభర్తల కళ్ళు తిరిగాయి. కల కాదు, యథార్థమే అని. పురుషోత్తం ఎంత నాటకం ఆడాడు. దుబాయ్లో దివాలా ఎత్తి వచ్చానని, చేతిలో డబ్బు లేదని. మరి ఎందుకురా ఇంత నాటకం ఆడావు? నేను కూడా నిజమే అనుకున్నా. దుర్మార్గుడా, ఎంత మోసం! నన్ను కూడా మాయలో పడేశావు కదా అని ఆక్రోశించాడు కాళిదాసు. దానికి పక్కపక్క నవ్వాడు పురుషోత్తం. ఎందుకంటే నా పిల్లల కోసం. వాళ్ళు ఇన్నాళ్ళు విదేశాలలో పెరిగారు. మన దేశం మనుషుల మనస్తత్వాలు వాళ్ళకి తెలీదు. తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్లు అని నమ్మేస్తారు. అందుకే వాళ్ళని మభ్యపెట్టాను. ఇండియాలో మన బంధుమిత్రుల నిజస్వరూపాలు ఎలా ఉంటాయో వారికి ప్రాక్టికల్గా చూపించాను. మన దగ్గర సంపద ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తారో, లేదని తెలిసినప్పుడు ఎలా తప్పుకుంటారో వారి కళ్ళతో చూశారు. మనుషుల్ని నమ్మినట్టు నటించండి, పూర్తిగా నమ్మకండి. సహాయం చేస్తే గాని వారి నిజారూపాలు బయటపడవు అనేది తెలుసుకునేటట్టు చేశాను. నా ఆరోగ్యం అంతంత మాత్రం. నేను పోయాక వారికి మంచి చెడు చెప్పేవారు ఉండరు. నేనే వారికి లోకం పోకడ అర్థమయ్యేట్టు చేశాను. ఇక నాకు దిగులు లేదు అని అన్నాడు పురుషోత్తం. అది విని అలకనందలో దింపుడు కళ్ళం ఆశ మొదలైంది. తన కొడుకు శ్రీధర్కి పురుషోత్తం కూతురు గీతికను అడుగుదామని స్వప్న ప్రపోజ్ చేస్తే తను ఈసడించిన విషయం గుర్తొచ్చింది. ఎంత పొరపాటు జరిగింది! ఇప్పటికైనా మించిపోలేదు. అన్నయ్య, మరి ముందు గీతిక పెళ్లి చేయాలని అంటూ ఉండేవాడివి కదా అని అడిగింది అలకనంద. గీతికకు మ్యాచ్ ఫిక్స్ అయిందమ్మా. మిర్యాలగూడలో మా పొరుగున ఉండే అనంతరాముల కొడుకు రాహుల్తో పెళ్లి చేస్తున్నాం. పోచంపల్లిలో గీతిక ఫ్యాషన్స్ పేరుతో ఫ్లాంట్ రెడీ అయింది. రాహుల్ ఆస్ట్రియా టెక్నాలజీతో గార్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ రెడీ చేశాడు అని చెప్పాడు పురుషోత్తం ఆనందంతో. పురుషోత్తం చెప్పింది విని అలకనంద ఆశలన్నీ ఆవిరైపోయాయి. ఆ ప్లాంట్కు ఎంత అయిందిరా అని అడిగాడు కాళిదాసు. 25 కోట్లు అని చెప్పాడు పురుషోత్తం. సొంత ఇల్లు లేకుండా పిల్లల పెళ్లి పెట్టుకున్నావా అని అన్నాడు కాళిదాసు. పెళ్లి చేసేది సొంత బిల్డింగ్లోనే. జూబ్లీ హిల్స్లో కొన్నాను. 3 అంతస్తుల కొత్త బిల్డింగ్, 1000 గజాల ఏరియా, 20 కోట్లు అయింది. ఆ బిల్డింగ్ మాత్రం నా పేరుతోనే ఉంటుంది. నా తర్వాతే పిల్లలకి. ఎందుకంటే ఉన్నదంతా పిల్లలకి ఇప్పుడే ఇచ్చేశాననుకో, రేపు నేను మూలన పడిన తర్వాత సరిగా చూస్తారో లేదో. ఈయన దగ్గర ఇంకా ఏముంది, అంతా ఇచ్చేశాడుగా, ఎందుకు చూడాలి అనుకోవచ్చు. నా పిల్లల నిజస్వరూపాలు నాకు తెలియదుగా. దేనికైనా సమయం రావాలి, అప్పుడే నిజారూపాలు బయటపడతాయి అని పక్కపక్క నవ్వాడు పురుషోత్తం. ఇప్పటికే 60 కోట్లకి లెక్క చెప్పావు. ఇంకా ఎంత డబ్బు ఉందిరా నీ దగ్గర అని అనుమానంగా అడిగాడు కాళిదాసు. ఆ ఒక్కటి అడక్కు అని అన్నాడు పురుషోత్తం. ఎంత నాటకం ఆడావురా! నీ ముందు నటరత్నాలు, నట సామ్రాట్టులు చాలరురా అని నవ్వాడు కాళిదాసు. హైటెక్స్లో స్వప్న, చైతన్య, గీతిక, రాహుల్ల పెళ్లిళ్ళు వైభవంగా జరుగుతున్నాయి. అప్పుడెప్పుడో గీతిక తను ఒక పెళ్లికి ఇక్కడకు వచ్చినప్పుడు ఆమెతో అన్న మాటలు గుర్తొచ్చాయి అలకనందకు. ఎంత గ్రాండ్గా జరుగుతుందో చూసావా? పెళ్ళంటే ఇట్లా చేయాలి. మా శ్రీధర్ పెళ్లి కూడా ఇక్కడే చేస్తాం. పెళ్లి ఖర్చులు 50 లక్షల పైనే అవుతుందట ఇక్కడ అని అంది. శ్రీధర్తో తనకు పెళ్లి అవుతుందేమోనని గీతిక ఆశపడుతుందేమో అనే అనుమానంతో మీ స్టేటస్ ఇది అని గుర్తు చేస్తూ ఈసడిస్తూ అంది. ఇప్పుడు గీతిక పెళ్లి ఇక్కడే వైభవంగా జరుగుతుంది. పురుషోత్తం ఇన్నాళ్ళు ఎంత గుంబనంగా ఉన్నాడు, ఎంత నాటకం ఆడాడు అని ఆలోచిస్తుంది అలకనంద. ఇక అప్పుడే మమ్మీ అక్షింతలు వేసేద్దాం పదా అని అన్నాడు శ్రీధర్ మాటలకి ఉలిక్కి పడింది అలకనంద. ఆలోచనలో నుంచి తేరుకుంది. అంత పెద్ద క్యూ ఉంది ఏంట్రా అక్కడ అని, మనం వెళ్ళకపోతేనే అని అంది.
భలే దానివమ్మ, మనం వీడియోలో ఫోటోలో పడొద్దు, లేకపోతే పెళ్ళికి రాలేదనుకుంటారు అని అన్నాడు శ్రీధర్. అవి తన మాటలే కదా ఒకప్పుడు అనుకొని లేచింది అలకనంద. పెళ్లిళ్ళకొచ్చిన శేషమ్మ సిటీలో పెద్ద కొడుకుతోనే ఉండిపోయింది. ఆ తర్వాత మన్మథరావు, లక్ష్మణరావు శేషమ్మ ఇంట్లోకి మారిపోయారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ స్టోరీ. ఇది ఇక్కడితో అయిపోయింది. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో నాకు తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.